పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు అనే ఉండటకు ఆయన శిరస్సు ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిణామం పరిచయించు ప్రతి అనేక వాకు చేత హత్తుబడి క్షేమాభివృద్ధి కలిగినట్టు శరీరములకు అభివృద్ధి కలిగించుకోవాల్సినది. కాబట్టి అన్యుని రక్షకుడు దీనికి మీద రక్షకుడని ప్రభువుకు సాక్షి వీక్షించున్నాను. రండి ప్రార్థన చేసుకుంటాం. నమ్మదగిన దేవా, ఈ మధ్యాహ్నం వేలకు చేరుతున్న మా జీవితాలు ఈ సంవత్సరంలో మొదటి ఆదివారంలో ఈ ఆరాధన క్రమంలో మమ్మల్ని ఉంచారు. మీకే స్తోత్రం ప్రభువా. 3వ ఆరాధన సంవత్సరానికి నీ సంఘానికి మీరు అనుగ్రహించిన అనుగ్రహాన్ని బట్టి స్తుతిస్తున్నా. మాతో మాట్లాడండి. సంఘమునకు శరీరముగా నీ శరీరములో భాగాలుగా మమ్మల్ని అందరూ చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. శిరస్సుగా సంఘమంతా అభివృద్ధి పొందాలని మీ ఆలోచన. అయితే ప్రభువా, రకరకాలుగా సృష్టించబడిన మేమందరం కూడా ఏకాత్మ ఏక మనసు కలిగి శరీరాభివృద్ధి కొరకై మీ శిరస్వత్వానికి లోబడి మీ చిత్తమును జరిగించినట్లుగా మాతో మాట్లాడుతున్న ప్రతి మాట ఈ అవయవము అవయవము నా కొరకు అని బలహీనతను గ్రహించడానికి కృప చూపండి. బలవంతుడైన మీ మాటల చేత మమ్మల్ని సంపూర్ణ అభివృద్ధిలోనికి సంపూర్ణ క్షేమములోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, అన్నిటి వలె ఈ లోక సంబంధమైన ఆలోచన యేసు నామములో దూరమగునుగాక. మీ చిత్తము మీ జీవము మాలో ప్రవహించి మీ మహిమ కొరకు మేమందరం కూడా సజీవ సాక్షులుగా సంఘాభివృద్ధిలో శిరస్సయున్న నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అధికారం క్రింద లోబడి మిమ్మల్ని గణపరిచినట్లుగా మీ మాటలు వివరించి మమ్మల్ని అందరినీ బలపరిచి నీ సేవ కొరకు మహిమ కొరకు వాడుకొని నీ సంఘాన్ని అభివృద్ధి పదంలోనికి నడిపించుకొని ఘనతయు మహిమయు ప్రభావమును మీ నామములకు తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రియులారా, మనమందరం కూడా దేవుని మందిరంలో ఉన్నాం. సాక్ష్యం కొరకు ప్రార్థిస్తూ కొనసాగునట్లుగా సంఘములో చేర్చబడిన ఏ వ్యక్తి బలహీనంగా ఉన్నా సంఘమంతా కూడా బాధను అనుభవిస్తుంది అన్న సత్యం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గత మొదటి ఆరాధనలో పాత సంవత్సరంలో కొత్త సంవత్సరంలో మనం వింటూ వచ్చాం. ఆయన ఎందుకు మనం ఆరాధించాలి, ఎవరిని మనం ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి అని కీర్తనకారుని గలము నుంచి మనం వింటూ వచ్చాం. ఆ తర్వాత ఆయన పాతదేదీ లేదు, కొత్తదేదీ లేదు, అంతా పాతదే. కాబట్టి కాగా ఎవడైన క్రీస్తునందు నేడలా అయితే పాతవి లేకుండా గతిస్తాయి అని క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు సిద్ధపడుతున్న క్రైస్తవుడు ఈ లోకంలో ఉన్నదంతా ఒక దినాన్ని నాశనమైపోతుంది. నాశనం కాకుండా నిత్య జీవంలో చేరడానికి ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడే ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కొరకు సిద్ధపడాలి. ఒకవేళ సిద్ధపడినట్లయితే ఆ దినాన్ని అంతమవుతున్నటువంటి భూమి ఆకాశాలు పంచభూతాలతో మనం కూడా నశించిపోతాము. అనగా ఆత్మ నశించదు, కానీ ఆత్మ దేవుడు లేని స్థలమైనటువంటి నిత్య నరకములోనికి, ఆ యొక్క కటిక చీకటిలోనికి త్రోసివేయబడతారు. దేవుని నుంచి ఎడబాటు, అది పాతవి గతించాలి. దానివల్ల దేవుని నామానికి మహిమ కలగదు కనుక దానిని తొలగించాడు. అంటే దేవునికి అయిష్టమైనది, అపరిశుద్ధమైన దాన్ని దేవుడు తొలగిస్తాడు. అయితే రక్షించబడిన మనం, క్రీస్తు శరీరంలో అంటకట్టబడిన మనం
పరిశుద్ధ సంఘంగా ఈనాడు ఆరాధిస్తున్న మనం దేవుని కొరకు రక్షించబడిన తర్వాత ఎదుగుతూ ఉండాలి. అది ఎలా ఎదుగుతూ ఉండాలి? 15వ వచనంలో ఆయన అంటాడు, ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుతాము. అదే మాట, కాగా ఎవడైనను క్రీస్తునందు ఎడల నూతన సృష్టి. అంతేకాదు, క్రీస్తునందు ఉన్నవాడు క్రీస్తు వలె ఎదుగుతాడు. క్రీస్తునందు ఉన్నవాడు క్రీస్తు వలె ఎదుగుతాడు. ఎదుగుదల లేని క్రైస్తవులు ఆయాసపడతారు. ఎదుగుదల లేని క్రైస్తవులు ఇబ్బంది పడతారు. ఎదుగుదల లేని క్రైస్తవులు ఇతరులను నొప్పిస్తారు, ఇతరులను కించపరుస్తారు. అంటే అది క్రీస్తు శరీరంలో అవయవమైనప్పటికీ ఎదుగుదల లేకపోవడం వల్ల వచ్చేటువంటి ఘోరమైనటువంటి విపత్తు పరిస్థితి. కనుక క్రీస్తులో నీవు ఎదగాలి అంటే క్రీస్తు వలే ఎదగాలి. ఈ లోకంలాగా అందరి మనుషుల్లాగా నీవు ఎదిగితే నీవు దేవుని శరీరములకు ఆటంకాన్ని కలిగించి, నొప్పిని కలిగించి, ప్రభువుకు మహిమ బదులుగా ఆయనకు చిరాకును, దుఃఖాన్ని కలిగించేటువంటి స్థితిలో ఉంటావని పౌలు సంఘమును గురించి రాస్తున్నటువంటి మాట. ఇక ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ఎదగాలి అంటే ఇమీడియట్గా 16వ వచనంలో ఆయన శిరస్సై ఉన్నాడు అని చెప్తున్నాడు. ఏమండి, ఏ అవయవం అన్నా శిరస్సుకు అంటకట్టబడి కనెక్ట్ చేయబడకపోతే ఆ అవయవము పని చేయదు. ఆ అవయవము ప్యారలైజ్ అయిపోతుంది. ఆ అవయవం వల్ల ఆ శరీరానికి లేక ఆ సంఘానికి, ఆ యొక్క శిరస్సుకు కూడా ఆటంకం. కాబట్టి శిరస్సుకు అంటకట్టబడడం, ఆయనలో నుండి ఆయన జీవము, ఆయన పరిశుద్ధత, ఆయన పవిత్రత, ఆయన ప్రేమ, ఆయన తగ్గింపు, ఆయన క్షమాగుణం, ఆయన ఓర్మి, తాలిమి, నిరీక్షణ అన్నీ కూడా శిరస్సు నుండి మనకు ప్రవహిస్తాయి. ఇప్పుడే విన్నాం సాక్ష్యం. ఆల్ ద ఆర్గన్స్ ఆర్ ఫెయిలింగ్. ఒక్కొక్క అవయవం ఫెయిల్ అవుతుంది. ఎందుకు అంటే మెదడు నుండి వస్తున్నటువంటి కనెక్షన్స్, మెదడు నుండి వస్తున్నటువంటి, శిరస్సు నుండి వస్తున్నటువంటి జీవం దానికి అందుబాటులో లేని కారణంగా శరీరంలో ఉన్నటువంటి సమస్యను ఎదుర్కొంటూ ఒక్కొక్క అవయవము ఫెయిల్ అవుతున్న సందర్భం తిరిగి శిరస్సుకు అంటకట్టబడితే అది జీవిస్తుంది. ఆ యవన బిడ్డ దేవుని కొరకు సజీవురాలుగా వచ్చి ఆ సాక్ష్యాన్ని మనకు వినిపించును కాక. ఆ యవన బిడ్డ కొరకు అందరూ ప్రార్థించండి. ఎందుకంటే జీవమునిచ్చువాడు, రక్షించువాడు, పోషించువాడు, స్వస్థపరచువాడు యెహోవా. ఆయన కొరకు మనం అందరం ప్రార్థించడానికి ప్రయత్నిస్తాం. ఇది పాఠంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని శరీరంలో అవయవంగా ఉన్నావు. నీవు దేవునికి మాత్రమే అంటకట్టబడి ఉండాలి. అప్పుడే శరీరంతో సరైనటువంటి సమాధానం ఉంటుంది. అంటే సంఘానికి ఏ అవయవం అయినా కూడా వ్యక్తిగతంగా మనం ఎదగాలి అంటే మన శరీరంలో అన్ని అవయవాలు సరిగా పనిచేయాలి. ఒక అవయవం పనిచేసి శరీరం అంతా క్షేమంగా ఉండదు. అది గుర్తించాలి సంఘస్థులైన మనం. సంఘాభివృద్ధి కానీ క్రీస్తు రక్షణాభివృద్ధి కానీ ఎప్పుడైనా జరగాలంటే ఒకరితో జరగదు. సంఘంలో చేర్చబడిన ప్రతి వాడు కూడా ఎదగాలి. సో అది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక 17వ వచనం, 16వ వచనంలో శిరస్సులకు అంటకట్టబడి, లేక అక్కడ 2-3 మాటలు వ్రాస్తూ ఉన్నాడు. హత్తుకుని అనేటువంటి మాట కూడా మనం చూస్తాం. లేక దేవుని మహిమార్థమై అభివృద్ధి చెందడానికి, క్షేమాభివృద్ధి చెందడం, ప్రతి కీలు వలన
కలిగిన బలము చేత అతుకబడి అంటకట్టబడి ప్రేమయందు తన క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరములకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది అని శిరస్సుకు అంటకట్టబడడం, అతుకుని ఉండడం స్పష్టంగా దానిని మనం తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఇక ఈ 17వ వచనంలో ఆయన 3వ భాగంలో ఏమంటాడంటే, ఆ 17వ వచనంలో ఏమంటాడు, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభువును బట్టి సాక్ష్యం ఇస్తున్నాను. అబద్ధికుల్లాగా మనం కూడా, అన్యాయస్తుల్లాగా మనం కూడా లోకంలో ప్రేమ లేకుండా నువ్వది నేనిది అని అనుకునేటువంటి లోకానికి నాందిగా క్రైస్తవ సంఘాన్ని దేవుడు చూడకూడదు. విభేదాలు, కక్షలు, విమతములు, అక్షరార్థమైనటువంటి ఈ లోక సంబంధమైనవి ఆధ్యాత్మికంగా మాయమై అలా మీరు ఉండకూడదు. మీరు అలా ఉండకూడదు. ఎలాగూ లోకస్తులు ఉండకూడదు. ఒక సంఘంలో అయ్యా వాళ్ళు మీటింగ్ పెట్టారు, వీళ్ళు మీటింగ్ పెట్టారు, వీళ్ళు మీటింగ్ పెట్టారు, మనం కూడా మీటింగ్ పెట్టి ఈటింగ్ కూడా పెట్టాలి అని 50,000 బిల్లు ఇచ్చారు. నేను చెప్పాను, వాళ్ళని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు నువ్వు వాత పెట్టుకుంటే నువ్వు పులి కావు, పిచ్చోళ్ళు అయిపోతారు. అలా చేయబాకండి. మీ శక్తి సామర్థ్యాన్ని, మీకున్నటువంటి దేవుడిచ్చినటువంటి వాక్య పరిధిని మీరు చూడండి. దేవుని వాక్యాన్ని చూసి అలాగూ మీరు చేయాలి అని చెప్పగలిగారు. మన ప్రియులే, ఈ సంఘమునకు అంటకట్టబడిన సంఘమే నీవు ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళలాగానే ఉంటాను అనుకుంటున్నావా? నరకానికి పోతావు. అంతకంటే నేనేం చెప్పాలి? నా ప్రభు ఏం చెప్తాడు? వాళ్ళలాగా ఉండడానికి నీవు దేవుని బిడ్డగా రక్షించబడలా, వేరేలాగా ఉండడానికి దేవుని బిడ్డగా నీవు రక్షించబడలా. దేవుని సంఘంగా పరిశుద్ధమైనదిగా, నిష్కలంకమైనదిగా, నిర్దోషమైనదిగా, పవిత్రమైన ఆ రక్తం చేత, ఆయన రక్తం చేత కడగబడినటువంటి గుంపులో నీవు ఉండడానికి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టారు. డోంట్ సే అగైన్. అలాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడరు. అది దేవుని సంఘానికి సరిపోదు. ఆయన శిరస్సుకు అత్తుకొనిన ఎవడు కూడా అలా చెప్పలేడు, చెప్పడానికి వీలు కూడా లేదు. రైట్? కాబట్టి మిమ్మల్ని మీరు, నన్ను నేను, మనమందరం ఒకరినొకరు పరీక్షించుకోవాల్సినటువంటి మనస్సు కలిగి ఉంటాం. అందుకే క్రీస్తు ప్రభు శిరస్సు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో శిరస్సును గూర్చి ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఇది సంఘాన్ని చెప్పి కుటుంబాన్ని కూడా చెప్పి, కాబట్టి ఎవరైనా కుటుంబంలో దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని శిరస్సు అయినాడు, కుటుంబంలో కూడా ఆ సంగతి ఈ శిరస్సును అందుకునే మాట్లాడాలి. నేను గమనించిన విషయం ఏంటో తెలుసా? చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని పాడుతున్నారు. మీ యవనస్తులు మాట్లాడడం నేను వింటున్నాను, సత్యం చెప్తున్నాను. పిల్లలు కూడా ఇది ఏం మాట్లాడుతున్నారో ఇక్కడ వచ్చి మాట్లాడారు. అది తాగదు. అది దేవుని క్రమం కాదు, ఆ దేవుని చిత్రం కాదు. దేవుని శిరస్సును ఆనుకుని ఉన్న సంఘం, క్రీస్తు సంఘములకు శిరస్సు అంటే శిరస్సు నుండి వచ్చే మాటలే మాట్లాడాలి, వాక్యాన్నే మాట్లాడాలి. నన్ను క్షమించి నా ప్రభువు నేను చెప్ప వాదకుడు సత్యమును సరిగా బోధించడానికి, ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి, యోగ్యంగా క్రీస్తు ఎదుట నిలబెట్టడానికి సన్నద్ధుడై ప్రతి కార్యమును చేయుటకు సిద్ధంగా ఉన్నానన్న మాట నేను దేవుని పక్షాన ఎక్సైట్ చేస్తున్నాను. ఆ మాట ఉన్నదా లేదా? చదువుకునే బాధ్యత, దాన్ని పాటించే బాధ్యత మీ భుజస్కంధాలపై ఉన్నది. నేను కూడా దాన్ని పాటించాల్సిన బాధ్యత నాకు కూడా దేవుడు తెలియపరిచినందుకు నా ప్రభువుకు మహిమ. ఎవరైనా ఉన్నారో శిరస్సును ఇది క్రీస్తు శరీరములో భాగమైనటువంటి ఆయన రక్షిస్తాడు, ఆయనకు అప్పగించుకుందాం. నీ చేత కాదు శిరస్సును ఉండడానికి, క్రీస్తు శరీరములకు రక్షకుడై ఉన్నాడు కనుక
లెట్ us submit to the ఈ శిరస్సుకు మన జీవితాన్ని రక్షించువాడైన దేవుడికి ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేశాం? రక్షణ యెహోవా ఆధీనం. ఇందిరా చెల్లి ఎందుకు ప్రార్థన చేశాం? రక్షించువాడు నీకు ఉంటే come to the Lord. He will save you. He will protect you. He will guide you to how to practice your life. That we are all His creation, made by His own hands. Don't neglect His work in and through your life. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన శిరసై ఉండి ఆయన చేస్తున్న కార్యాలకు అడ్డంగా మనం ఉండకూడదు. ఆ తర్వాత మరలా కొలస్సీన్స్ చాప్టర్ 1 కూడా ఆయన ఎలా అధికారం కలిగి ఉన్నాడో చెప్తున్నాడు. కొలస్సీన్స్ చాప్టర్ 7 ఆయన కంటే ముందుగా ఉన్నవాడు, సంఘమును శరీరము అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో లేచుటలో నీవు నిత్య జీవములో చేరడానికి మాటలు దేవుడు. ఆయన ఈజ్ యువర్ హెడ్. చాలా మంది ఇళ్లలో క్రీస్తే ఈ గృహంలోకి అధిపతి బోర్డు పెడతారు. సినిమాకి పోయేటప్పుడు కూడా అదే బోర్డు ఉంటుంది. క్రీస్తే అధిపతి కానీ సినిమా బొమ్మని చెప్పని దేవుని అధికారం ఇంటి బోర్డు పెడతారు, సినిమాకి మాత్రం పోతారు. ఆదివారం ఎగ్గొట్టకూడదు ఆయన అధికారాన్ని బోర్డు పెడతారు, ఆదివారం అక్షరాలు ఎగ్గొడతారు. వాట్ ఈజ్ ఇట్ మీన్స్? వాట్ డస్ ఇట్ సేస్? ఆయన అధికారాన్ని ధిక్కరిస్తున్నాం, ఆయన సమయాన్ని దొంగిలిస్తున్నాం, ఆయన చిత్తాన్ని అడ్డంగా నడ్డిపాలు చేస్తున్నాం. ఆయన బిడ్డగా చింతిస్తాడు. ఆయన రక్షణ భాగ్యం అంటే ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. ఇట్స్ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. ఇట్స్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ టు ఎవర్ అండ్ ఫర్ ఎవర్ బీ విత్ హిమ్. ఆయనతో ఉండే గొప్ప భాగ్యం. కాబట్టి ఆయన అన్నిటికీ ఆధారం దొరుకుతుంది. ఆయనకు మాత్రమే ఘనత కలగాలి. కనుక దేవుని ప్రేమను వచ్చి మిమ్మల్ని బ్రతిమిలాడుతూ మనవి చేస్తున్నటువంటి దేవుని ప్రేమను ఎఫెసియన్స్ మరలా వద్దాం. ఫస్ట్ చాప్టర్ 22 and 20 ఆల్సో ఇదే మాట మనం చెప్తున్నాయి. చాప్టర్ 1 ఎఫెసియన్స్ చాప్టర్ 1 22 and 23. సమస్తము పాదముల కింద ఉంచి సమస్తమైనవి ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించాడు. 23 ఆయన శరీరము. ఇక్కడ ఆటంకం ఏంటంటే నిన్ను సంపూర్ణుడిగా చేయడానికి ఈజ్ ట్రైయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్. అని ప్రభువు నిన్ను సంపూర్ణంగా చేయడానికి ఆయన పని చేస్తూ ఉండగా దానికి అడ్డంగా నీ ఇష్టం పెట్టబోదు. డోంట్ పుట్ యు హడిల్ టు వాట్ ఈజ్ డూయింగ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు ఆత్మ ద్వారా పని చేయడానికి ఆయనకు అడ్డంగా ఆత్మను ఆర్పకుడి. Don't put off your life. Let light be shined on your life in and every corner. ప్రతి కోణంలో ఆయన వెలుగునించాలి. That is the way God wanted us to see. ఆ పద్ధతిలో దేవుడు నిన్ను చూడడానికి ఆశపడుతున్నాడు. ఉండడం లేక శిరస్సు అని చెప్పుకోవడం మాటలో ఇవన్నీ దాగి ఉన్నాయి. సింపుల్ గా యేసు ప్రభు రక్షకుడు అంటే సరిపోదు. ఇస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ అని చెప్తే సరిపోదు. నోటితో చెప్పినవి అన్ని చాలా అబద్ధాలు ఉన్నాయి. యేసు ప్రభువే అధిపతి అంటాం, యేసు ప్రభువే నాకు ప్రభు అయి ఉన్నాడు అంటాం.
ఆయన కంట్రోల్లో ఎంతకాలం నీవు ఉన్నావు? నీ నోరు ఆయన కంట్రోల్లో ఉందా? నీ కళ్ళు ఆయన కంట్రోల్లో ఉన్నాయా? నీ హృదయం ఆయన కంట్రోల్లో ఉందా? నీ జీవితం ఆయన కంట్రోల్లో. హౌ కెన్ బి హీ ఈస్ ద లార్డ్ గాడ్ టు యూ? వాట్ ఆర్ యూ సేయింగ్? నీవేం మాట్లాడుతున్నావు? దేవుడు అబద్ధమాడువాడు కాడు. నీ దేవుడు సత్యం. ఆయన శిరస్సును అత్తుకొని అంటే నోటి మాట చెప్పటం, జీవిత క్రియలు కూడా కనిపించాలి. అర్థం దగ్గరికి పోతే ఏం కనపడుతుందండి మీకు? పక్క వాళ్ళ బొమ్మ కనపడుతుందా? నీ బొమ్మ కనపడుతుంది. దేవుడు వాక్యం అర్థమైనది. వాక్యాన్ని చదువుతున్న నీకు దేవుడు తప్పు చేస్తే బుద్ధి చెప్పడానికి నీ జీవితం ఏంటో వాక్యంలోంచి దేవుడు నీ కన. లేకపోతే చదువుతున్నది బైబిల్ కాదు. ఎంతకాలం వచ్చా బైబిల్ నిన్ను సరి చేయాలి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అని చెప్పిందా? ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాలు సరిచే ప్రయాణాన్ని దట్ ఈస్ నమ్ముతున్నారు. జీవితాల్లో సత్యనంత వరకు ఆయన ప్రయాణం హత్తుకొని. కొలస్సియన్స్ చాప్టర్ 1:19 హత్తుకొని ఉండాలి అని దేవుడు మరలా చెప్తున్నాడు. హత్తుకొని ఉండాలి, శిరస్సు కనెక్ట్ అయి ఉండాలి. చాప్టర్ 1:19 ఆయన సర్వసంపూర్ణత నివసింపవలనని ఎందుకంటే నీకు సమాధానం రావాలంటే ఆయనలో అంత కష్టపడి ఆయన 18 వచ్చినట్టు మనం వద్దాం. 19 ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించును. ఈ సర్వ సంపూర్ణుడిగా నిన్ను నన్ను చేయడానికి ఈజ్ డైడ్ ఆన్ ద క్రాస్. ఆయన దాని కొరకు పని చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ కార్యం నీలో జరుగుతుందా? ఈ ఆయన యందు ఇప్పుడు ఈ లైట్ బాగా కదండి. అది కనెక్టెడ్ విత్ గాడ్. కనెక్ట్ అయితే లైట్ తప్ప వస్తుంది. మిమ్మల్ని అందరినీ దేవుని ప్రేమతో అడుగుతున్నాను. కనెక్టెడ్ విత్ ద హెడ్ ఆఫ్ ద దేవుని శిరస్సుకు అంటకట్టబడి ఉన్నారా? లేనట్లయితే నీ క్రైస్తవ్యం ఫోకస్. ఒకటి దేవుడు నీకు నీవే నష్టం చేసుకో. కనుక అంటకట్టబడి ఉన్నావు. అంటకట్టబడి ఉన్నావు. కొలస్సియన్స్ చాప్టర్ 2:6 and 7 అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు ఇంటి వరకు ప్రకారముగా స్థిరపరచబడి చెల్లించు అది ఆయన యందు. ఎన్ని బాగా ఉంటాయి ఇవన్నీ. ఆయన అందుండే బయట ఉండే బయట చేస్తారని అద్భుతాలు జరుగుతున్నాయి, పెద్ద సంఘం అయింది అని అంటారు. అవుతుందండి. అంత మాత్రాన అది దేవుని యందు ఉన్నామని అనుకోబాకండి, మోసపోకండి. అందుకే నేను ప్రవచనాలు చెప్పొచ్చు. ప్రవచనాలు చెప్పినంత మాత్రాన నేను దేవుని అనుకుంటే మీ ప్రమాదంలో. మంచిగా వాక్యం చెప్పినంత దేవునితో నేను అంటకట్టున్నానని నువ్వు అనుకుంటే ప్రమాదంలో ఉన్నా. ఆ విషయాన్ని దేవుడు పెట్టలేదు. ఎందుకో తెలుసా? చాలా మంది ప్రవక్తలను, చాలా మంది దేవుని దుర్బోధకులను సున్నము కొట్టిన సమాధులారా,
ప్రభువా ప్రభువా అని పిలిచారు. నా చిత్తం లేరు అని గద్దిస్తూ వచ్చాడు. 10 మంది కన్యకులు పెళ్లికి వెళ్ళారు. 5 తలుపు వేయబెట్టినప్పుడు బయట ఉన్నారు. సేవకులకు చాలా గొప్ప ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే నీవు ఇది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, ఇది మాట్లాడుతున్నావు. అంగీకరించిన ప్రకారముగా విస్తరిస్తున్నాము, ఎదుగుతున్నాము అనుకుంటున్నాము. ఎక్కడా మన ఎదుగుదల? మన దగ్గరికి వచ్చినాక సంగతి బయటపడతాం. మీ మాటలు చెప్తున్నాయి మీరు ఎదగలేదని, మీ ప్రవర్తన చెప్తుంది మీరు ఎదగలేదని. చెక్ యువర్ పర్సనాలిటీ. ఈ జీవితాన్ని ఎవరికి వారి సాక్షి. నా ప్రభువు పాద సాక్షిగా నా అవసరమైతే పాదాలు మిమ్మల్ని ప్రభు రక్షణలో కొనసాగడానికి నా పని ఏం చేస్తాను, కానీ నీ పని నువ్వు చేయకపోతే దానివల్ల నీకు ఉపయోగం ఏంటి చెప్పండి. ప్రభు మాట్లాడు. ఆయన ఎందుకు ఉన్నాడు? ఆయన శిరస్సు అయి ఉండగా ఆయన శిరస్సు అధికారం క్రింద మనం అందరం ఉందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 14 2వ అధ్యాయం 14-15 వచ్చిన 2వ కొరింథీయులకు చాప్టర్ 2 14-15. కాబట్టి ఆయన విజయం ఎప్పుడుతుంది? మరణం మీద ఉన్న వారికి ఏమంటాడంటే యేసుక్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులని రాయి. యేసుక్రీస్తునందు, యేసుక్రీస్తు లేక కాదు, యేసుక్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు. ప్రకటన 13:14 కదా. ప్రభువునందు మృతులైన వారు మొదట లేతులు. చచ్చిపోయిన వాళ్ళంతా రాయలే. ఎందుకో తెలుసా? ప్రభువునందున్న వారు మాత్రమే. జయించు వారిని కొని పోవా ప్రభు యేసు వచ్చును. ఈ లోకాన్ని, పాపాన్ని, బలహీనతను జయించిన వారిని, జయోత్సాహం ఊరేగిస్తున్న వారిని ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నారు. కొరకు ఆయన ఉద్దేశం ఉన్నా చాలా మంది ఆయన బిడ్డలుగా బ్రతకలేక, ఆయనతో అంటబడి ఉండక, ఆయన ఎందుండక, అభివృద్ధి చెందక వారు విడవపడతారు. మీ అభివృద్ధి ఎలాగుంది? శిరస్సుకు అతుకుని ఉన్నారా? ఎందుని అభివృద్ధి పొందుతున్నారా? ఆ దేవుని స్తోత్రం కలిగించడానికి కొరకు ఊరేగుతూ మీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకున్నారా? చెక్ అవర్ సార్. ఇక ఇలా జరుగుతున్నప్పుడు ఏమి జరుగుతుందంటే, ఇలాగ జరగాలి అంటే విషయం జరగాలి. మరి స్పష్టంగా దేవుడెవరో నీకు తెలియాలి. కొలస్సియన్ చాప్టర్ 2:3లో ఈ మాట తెలుసుకొనగోరుచు అతకబడి అర్థమైందా? యేసుని స్పష్టంగా తెలుసుకోకపోతే ఆయనతో అంటపడలేవు. ఆయన శిరస్సులకు అధికారం ఇవ్వలేవు. యేసుని అడగడం అంటే ఏదో యెహోవా క్రీస్తు నీవును నేను పంపిన యేసుక్రీస్తు నేను నిత్య జీవం. 17వ అధ్యాయం 3వ వచనం
ఏ చాప్టర్ అమ్మా? యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఎరగకపోతే, సంపూర్ణంగా ఆయన తెలుసుకోకపోతే నువ్వు పరలోకం వెళ్ళావు. కనుక ఎదగండి, ఆయన తెలుసుకోవడంలో ఎక్కువ. ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు అప్పుడు చదవండి. అవసరమైతే మీ ఫోన్లో ఆడియో బైబిల్ పెట్టుకోండి. ఏ అధ్యాయం అంటే అధ్యాయం ఆన్ చేసుకోండి. వరుసగా మొదటి నుండి వరకు వింటుండండి. ఈ మధ్యలో డాక్టర్ సునీల్ టైం టేబుల్ ప్రకారంగా రోజు 2 చాప్టర్లు 3 చాప్టర్లు మొదటి నుండి అక్కడక్కడ దాని సబ్జెక్టు కలిసి ఉన్నటువంటిది జ్ఞానము ఇంటలెక్చువల్స్ తయారు చేసినటువంటి టైం టేబుల్ పంపిస్తున్నాడు. ఉదయకాలము లేవగానే నా వెన్నుపూస కొరకు ఎక్సర్సైజ్ చేయాలి కాబట్టి ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయగానే ఆన్ చేసి పక్కన పెట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాను. మంచం మీద ప్రక్కన ఫోను, నాతో దేవుడు మాట్లాడుతుండగా, అయ్యా నువ్వు ఇచ్చిన నడుమును సాఫ్ చేసుకుంటున్నా, మాటనక ఈ తెచ్చుకున్నా, ఇప్పుడైనా నీ మాట్లాడేటట్టు నన్ను తయారు చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఆ దేవుడు వింటూ ఈ ఉదయకాలం 2 అధ్యాయాలు విన్నా. అబద్ధం చెప్పండి. వినండి, చదవండి, అర్థం చేసుకోండి. సంపూర్ణంగా ఆయన స్పష్టంగా తెలుసుకోవడానికి ఎన్నిసార్లు సమయం దొరికితే అన్నిసార్లు చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం. జ్ఞానము లేకపోతే ఏం దొరుకుతుందో ఇక్కడ రాస్తాను. నీతి ప్రవర్తన గలవారు మేల్కొని పాపము చేయ, దేవుని గురించిన జ్ఞానం కొందరికి. ఎంత ఘాటైన మాట. మీకేం కలగాలి అని నేను చెప్పను, మీరే చెప్పండి. మీకేం కలగడానికి మాట చెప్పండి. ఏం కలగడానికి? కలిగితే మంచిది, కలగకపోతే జ్ఞానం. చెప్పడానికి కూడా భయపడతాం కదా, నన్ను ఇంత మాట అంటావా? మరి దేవుడు అన్నాడు, నేనేం చేయాలి? దానికి అడ్డంగా అడ్డుపడాలా? అడ్డుపడి నా చేత దేవుని గురించి జ్ఞానం ఉంటే ఆగిపోతాం. సమర్థించడానికి మనం సరి చేసుకుంటా, ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతా, దేవుని బిడ్డలుగా కొనసాగుతా. కనుక దుష్టుని వాడు మీ యొద్దకు పారిపోతే, దుష్టుని భయపడి మాట్లాడిపోతే ఫాలోయింగ్ హూమ్, ఎవరిని ఫాలో అవుతున్నా చెప్పండి. ఎవరిని ఫాలో అవుతున్నారండి? దుష్టుణ్ణి ఎదిరించకుండా వాడి మాట విన్న వాళ్ళు ఎవరిని ఫాలో అవుతారు? దుష్టుని ఫాలో అయ్యారు. చాలాసార్లు మన జీవితాలు దేవుణ్ణి వెంబడించడానికి బదులు, దుష్టుని ఎదిరించడానికి బదులు, దేవుణ్ణి వదిలిపెట్టి దుష్టుని వెంట పారిపోయే అవకాశాలు ఎన్నో వస్తాయి. అవకాశం ఇవ్వకండి. వాడికి చిన్న లీకేజ్ దొరికితే చాలు దూరుతాడు. మన జీవితాలను కలుషితం చేస్తాడు. ఏ మనుషులు నమ్మదగిన వాడు ఉదయకాలం మాట్లాడుతూ వచ్చాడు. రాజులను, నీతిమంతులు అనుకున్న వారిని, తెలిసిన వారిని దేవుని నుండి రైట్. దేవుని ప్రియులారా, ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిలాడుతున్నారు. దేవుని గురించిన జ్ఞానం లేని వారికి మీకు సిగ్గు రావాలి. నాకైతే సిగ్గు వచ్చింది. ప్రభు, ఈ మనుషులందరి జ్ఞానం కంటే నీ జ్ఞానం ఇస్తే వీళ్ళందరూ నువ్వే చేసావు కనుక వాళ్ళతో ఎలా మాట్లాడాలో నువ్వు నేర్పిస్తావు. నేనెందుకు మాట్లాడాలి? ఈ మధ్యలో నా స్థలం కొరకు 10 లక్షలు ఆల్రెడీ అడ్వాన్స్ కట్టాం కదా, రోజుకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, బుర్రపోతుంది. ఏం చేయాలి? చివరికి అన్నాను, పని నీది, సంఘం నీది, పరిచర్య నీది. నేను కేవలం పౌరుషంతో మాట్లాడుతున్నా. నీ పని అయితే నువ్వు జరిగిస్తావు, నేనెందుకు ఎక్కువ బాధపడాలి? నా నీకే స్తోత్రం కలుగును కాక. నువ్వు అవునండి కాదంటే సల్యూట్, నా పని నేను చేస్తున్నానని నాతో ధైర్యంగా మాట్లాడు. ఈ చురుకు మీ అందరికి తలగాలి.
సంఘం ముందులే అనుకుంటే సరిపోదు. అవసరం వచ్చినప్పుడు సంఘం నిలబడడానికి పౌరుషం లేని క్రైస్తవుడు పనికిరాడు. ఆయన ఒప్పుకోకపోతే ఆయన అందరూ నిన్ను ఒప్పుకోడు, సిగ్గుపడతాడు నీ గురించి. లెక్కలో ఉండడానికి ఆ లెక్క దేవుని ప్రభువులో ఎదగడం అంటే ఇవన్నింటిలో మనం ప్రేమ కలిగి క్రీస్తు అనే ఉండటం అన్ని విషయంలో అయి ఉన్నాడు. గుర్తించండి, ఆయన యందు మనం చేయాలి. ఆయన యందు మనము స్పష్టంగా ఈ రెండు జరగాలంటే స్పష్టంగా ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి. జ్ఞానం లేని వారిని దేవుడు బుద్ధి లేని వారు అంటున్నాడు. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనాలు. జ్ఞానం కావాలంటే మనం ఏం చేయాలో చెప్తున్నాడు. 1 కొరింథియన్స్ చాప్టర్ 10 వర్స్ 2 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనాలు. ప్రతి ఆలోచన అది పౌలు గారి మాట. అవిధేయత దేవునికి అయిష్టమైన, దేవునికి ఇష్టం కానీ రోదన కానీ ఆ యొక్క సంశయం కానీ సమస్య కానీ ఏదైనా వస్తే, వాట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ గాడ్ విచ్ ఈస్ యాక్సెప్టబుల్ లార్డ్ అంటు మీ ఎవ్రీవన్. యూ హ్యావ్ టు అబ్జర్వ్ అండ్ ఫైట్ ఫర్ దట్. దాని కొరకు మనం ప్రయత్నించాలి, దాని కొరకు మనం జీవించాలి. దట్స్ ద రియాలిటీ ఫ్రమ్ ద లార్డ్. దేవుని నుండి వచ్చేటువంటి అధ్యాయం మీరు చదువుకోండి. మనము దేని కొరకు విధేయత చూడాలి, దేనికి అవిధేయులుగా ఉండాలి, ఏది చేయాలి ఏది చేయకూడదు అని మాట్లాడుతున్నాడు. క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉంటే మొదటి మళ్ళా సంఘం గురించి యేసు ప్రభు చెప్తున్నాడు. 1 కొరింథీ 12వ అధ్యాయము 12వ వచనం నుండి 27 వరకు ఈ భాగాలన్నీ రాస్తాడు. మొదటి 27వ వచనం చదివితే పూర్తిగా మధ్యలో ఇంటికి చదువుకోవడం లేదు కాబట్టి సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గురించి 1 కొరింథియన్స్ చాప్టర్ 12 అది రైట్ కలిగి ఉన్నారు. ఏలాగా శరీరం అవసరములన్నీ ఒక శరీరము అయి ఉన్నారు. క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు సంఘం అంటే మనం ఒక్క బాగుంటే కాదు. సో వచ్చే ప్రతి వాడు కూడా శరీరం కట్టబడ్డాడు. Don't anyone, don't deviate from one and to other. Everybody equal in the sight of the Lord. That is his church. అది క్రీస్తు అలాగున్నాడు. క్రీస్తుని అంటడం అంటే నువ్వు అక్కడే ఎదిగిపోయి నువ్వు అక్కడే. కొంతమంది ఏంటంటే దొరికింది అనుకో బాగా తింటారు, వెనకాల సంగతి ఏమైనా కానీ. చాలాసార్లు నేను ఈ మాట చెప్తాను, అయినా మీరు ఇంకా మానలేదు. మానండి. నువ్వేమనుకుంటావో నీ ప్రకటన అలాగే బాధపడతావు. వాడి కొరకు కూడా నువ్వు ఆలోచించాలి. క్రీస్తు నిలువు సంబంధం, దేవుడితో సంబంధం. అడ్డంగా శిలువకు సంబంధం ఏంటంటే దేవుడితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడో తన ప్రజలైన అదే సంబంధం కలిగి ఉంటాడు. దట్ ఈస్ ద క్రాస్ ఆఫ్ జీసస్ వేర్ హీ వాస్ డైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ యు అండ్ మీ అండ్ ఎవ్రీబడి. ఆ శిలువ మీద క్రీస్తు మరణించాడు. నిలువుగా దేవుడితో సంబంధాన్ని కోల్పోయిన మనకు అడ్డంగా ఆయన శరీరాన్ని, ఆయన ప్రాణాన్ని పెట్టి మనల్ని సమాధానపరచుటకు ఆయన చచ్చాడు. నీవు బ్రతుకుతున్నావంటే ఆయన మరణమే మందుగా నీ కొరకు అప్పగించాడు. డోంట్ నెగ్లెక్ట్ గాడ్. People which God was chosen before the foundation of this earth and everything. దేవుడు ఎన్నిక చేసిన తక్కువగా చేయకూడదు. అది పాపము. దేవుడి శరీరాన్ని నిందించి సో అంటాడంటే శరీరం అయోవేళ ఇంకా బాగుంటుంది. లాస్ట్ లో ప్రభు ఏమంటున్నాడు, అటువలే
మీ క్రీస్తు యొక్క శరీరం నుండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. అయితే మనమందరము ఒక్కటే అని ఆ అధ్యాయము ఇంకా అంతా కూడా మీకు వివరిస్తుంది. వేరువేరుగా ఉన్నాం. అట్లెట్లండి నేను వేరు వాళ్ళు వేరు నేను వేరు అంటున్నావు అంటే దేవుని అబద్ధంగా చిత్రీకరిస్తున్నావు కాదంట. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మీరేం చదువుతున్నారు? ఏం చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలు? ఏం అర్థం చేసుకున్నారు ఎన్ని సంవత్సరాలు? ప్రతి ఒక్కరూ ఆయన శరీరంలో అవయవాలు. అందరూ కూడా ఈక్వల్ గా దేవుని ప్రేమను పంచుకోవాలి. నీ పరిస్థితిని అధిగమించడానికి ఆయన మరణాన్ని జయించాడు. నీ పాపిష్టి మనసును మార్చడానికి ఆయన మరణించాడు. ఇంకా నీవు మరణించకుండా హౌ యూ క్యారీ ఆన్ ఆల్ ద డర్టీ థింగ్స్ విత్ యూ టు గ్లోరిఫై ద చర్చ్. సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీ బలహీనతలను తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి ఎందుకు ఇంకా ఆయన హింసిస్తావు? దట్స్ నాట్. అది అలాగా ప్రభు మాట్లాడుతున్నాడు. మన సంఘంలో అన్ని శరీరంలో యేసు అద్దంలో చూసి అందరూ ఒకలాగా కనబడతాం. నీ ఐదు నీ చేతి ముద్ర కలవదు, కానీ క్రీస్తు సంఘంలో అన్ని కలుస్తాయట. ఇట్స్ వెరీ ఎవరికి అర్థం కాదు. ఆ సంఘం మాత్రమే ఎత్తబడుతుంది. ఆ స్థితికి చేరిన పరలోకానికి వారసు అందరూ కాదు. It's the subject, the depth to understand everyone. కనుక దేవుడి ప్రియులారా, మనము ఒకరు అవయవాలు ఉన్నాం మాత్రమే శరీరానికి క్షేమాభివృద్ధి. అందరూ కలిసి శిరస్సు అందరితో మాట్లాడేటువంటి ఈ అధికారానికి లోబడి ఉండాలి. మాట్లాడు తెలుసా? Proverbs chapter 5:7 మనకందరికి తెలుసు కదా. జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నువ్వేం చేయాలి? బుద్ధిని ఆధారం చేసుకో. నీ పూర్ణ హృదయం యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ ప్రవర్తన అంతటా కొంతటి యందు ఆయన అధికారము ఉంచుకొను అని దయ్యం చెప్తాడు. ప్రభు ఏం చెప్తున్నాడు? నీ ప్రవర్తన అంతటి మీద ఇంటికి పోయినప్పుడు ఒకటి, గుడిలో ఉన్నప్పుడు ఒకటి. గుడిలోనో ఒక పేరు, బడిలో ఇంకొక పేరు. పేరు హాలు సగం, సినిమా హాలు సగం, నీ జీవితం సగం సగం చేరి సగము. యేసునందు సగం మరి వేరుగా సగం, నీ జీవితం అంతా సగం సగం చేరి సగము. సగం పొర చుట్టలు సగం. ఇప్పుడు లేవులే, మారిపోయినాయి, చాలా స్టైల్గా వచ్చాయి. ఎవరు తెలియకుండా గంజాయి చేతులు పెట్టుకొని ఏవేవో మాట్లాడుతూ ఉంటాయి. గంజాయి తాగిన నిన్న ఒక ప్రేయర్ జరుగుతుంది, ఉదయకాలం ప్రేయర్ జరుగుతుంటే ఒక ఆయన వచ్చాడు. తమ్ముడు, నేను ముందే చూశాను ఆయన రాగానే, వీడు బాగా తాగొచ్చాడు రా బాబు. భార్య పిల్లలు తీసుకొని మరీ వచ్చాడు, మాట్లాడుతూ ఉన్నాడు. వీడు బాగా తాగొచ్చాడు, ఎక్కువ మాట్లాడతాడు, మన నుంచి వెళ్ళిపోతే బాగుంది అని మేము చేరిన ఒక ప్రభావతమ్మ గారి బర్త్డే అండి. 86 సంవత్సరాలు ఎంత హాయిగా. ఇప్పుడు ఒంగోలు నేను వస్తాయా అన్నది అక్కడ పాస్టర్ గారు 5 సంవత్సరాలు అంటే అమ్మ కష్టమైంది కదా. ఆమె ధైర్యం ఉంది, మళ్ళీ భయపడబాయి గారు వస్తా రాని అంటే కొంత రిస్కే. నాకైతే 20 సంవత్సరాల 6 నెలల 6 రోజులు నాకంటే పెద్దవారు. 20 సంవత్సరాల 6 నెలల 6 రోజులు లెక్క పెట్టుకోండి. మీరు కూడా లెక్కేసుకోండి. నాకంటే 20 సంవత్సరాల పెద్ద వ్యక్తి పని చేస్తుంటే నాకే రావాలి
రోషం రావాలి నా ప్రభుత్వం. ఆమె చేస్తుందని నేను కూర్చుంటే నేను బుద్ధి లేనుండే, నాకంటే పెద్ద వ్యక్తి చేస్తున్నాడు, నేనేం చేయాలని ఆలోచించడం వివేకం. కనుక మిమ్మల్ని నిందించడం లేదు, నన్ను నేను నిందించడానికి ప్రయత్నం లేదు. నా ప్రభువును ఆయన మందిరం శిరస్సులో ఉండడం అనేది. కాబట్టి శిరస్సు లోబడి ఆయన చాలా విషయాలు నేను ఇప్పుడు చెప్పాలంటే టైం అయిపోయింది కాబట్టి నేను ఆగిపోతాను. మీ ప్రభుత్వం అధికారములకు వచ్చే మీ ఎదుగుదలలో దేవుడు అభివృద్ధిని జయోత్సాహాన్ని జీవితాలను కొనసాగించడానికి పరిశుద్ధాత్మ ద్వారా ఈ దినముల్లో మనతో మాట్లాడుతున్న దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేసి ఆయన గొప్ప కార్యాలను జరిగిస్తాడు. మనం క్షేమాభివృద్ధి చెంది ఉన్నతమైనటువంటి సంఘంగా మారుతాం. కనుక సంఘంలో ఒక దీన పాత్రగా నా ప్రభువును బట్టి, నా ప్రభు యొక్క పాదసాక్షిగా నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీ పాదాలకి 2 సార్లు 3 సార్లు నమస్కారం పెట్టి బ్రతిమలాడుతున్నాను. మనం శిరస్సునకు అంట కట్టబడి స్పష్టంగా ఆయన తెలుసుకున్న వారమై ఆయన నుండి కీళ్ళు నరములు సమస్త సంఘము అభివృద్ధి చెందడానికి మన వంతు కర్తవ్యాన్ని, మన బాధ్యతను ఆయన శరీరంలోని అవయవంగా మనమందరం కూడా పనిచేయడానికి దేవుడు క్రీస్తునందుండి ఎదుగుట, క్రీస్తు వలె మనం అన్ని విషయంలో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఎదుగుటకు మనం అన్ని విషయంలో ఎదగాలి అంటే ఈ పనులన్నీ మనం ఆలోచించాలి, స్పష్టంగా ఆయన తెలుసుకోవాలి. రండి కళ్ళు హృదయం, ప్రభువా నీ బల చెంతకు వస్తున్నాను, నన్ను ఒక అవయవం చేశాను. అసలు నేను ఏ పని చేయాలి నీ సంఘంలో, నేను ఏ అవయవంగా ఉన్నాను, నా జీవితంలో నీవు ఇచ్చినటువంటి భారం బాధ్యత ఈ సంఘం కొరకు, నీ సంఘం కొరకు నన్ను ఏ అవయవంగా చేశావు, దాన్ని నాకు బయటపరచు, నీ జ్ఞానం నాకు దయచేయి. ఆ పనిని నేను చేస్తాను. ఆ పనిని నేను తల వంచి అందరితో కలిసి నీ శిరస్సు నుండి వస్తున్న ప్రతి సిగ్నల్ను నేను తీసుకొని నీ అధికారం కింద నిన్ను ఎరిగిన బిడ్డగా సంఘాభివృద్ధి కొరకు నేను పనిచేస్తాను అని ఒక తీర్మానం తీసుకున్నాను. ఆయనతో అంటకట్టబడి ఉంటే, ఆయన శిరస్సుమైన ఆ దేవుని అధికారం కింద మనం లోబడి ఉంటే, ఆయన తెలుసుకొని ఉంటే సంఘానికి అభివృద్ధి, మనకు నిత్య ఆనందం, ఎల్లవేళలా ఆయన అభివృద్ధిలో సంతోషం దేవుడు చూపిస్తారు. అలా కళ్ళు మూసుకొని హృదయం తెచ్చు బల్ల చెంత ఒక తీర్మానం తీసుకున్నాను. ప్రభా నీ శరీరంలో నేను అవయవాన్ని, నా బలహీనతలు పాపంలో చూస్తున్నాను, నీ మహిమ కొరకై నన్ను బలపరిచి యోగ్యంగా నీ బలలో పాలు పొందడానికి నా కొరకు మరణించిన నీ ప్రియకుమార్